దేవుడి కుటుంబంలో చేసిన మంచి సాక్ష్యం అని విన్నాం. ఆ సాక్ష్యానికి మనమందరం కూడా సాక్షులుగా ఇక్కడికి వచ్చాము. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నిజంగా సంతోషం. ఈ పూట ఒక 5 నిమిషాలు వాళ్ళు చెప్పిన సాక్ష్యం కాదు, కానీ ఇన్నేళ్ళు వాళ్ళు పడిన బాధ, చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి నేను విన్నాను, ఉన్నాను అన్న రుజువు దేవుడు ఇచ్చున్నాడు. ఏమా సంతోషం. ఒకసారి లేఖనం తెరుద్దాం. 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనం చదువుదామండి. మీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఆమేన్. చదవబడిన వాక్యాన్ని ప్రభువైన దేవుడు దీవించి ఆయన మనతో సూటిగాను తేటగాను స్పష్టముగాను ప్రతి ఒక్కరితో అర్థమగు రీతిలో మాట్లాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. అలాగే కూర్చున్న తర్వాత ఇంకొక చిన్న మాట చూద్దాం. 127వ కీర్తన 1వ వచనం. 127 1వ వచనం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలు కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ గమనించినట్లయితే ఈ ఇంటి గురించి మాట్లాడుతున్నాడు, పట్టణం గురించి మాట్లాడుతున్నాడు, ఈ ఇంటి గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఇంటి గురించి పట్టణం గురించి. ఈ ఇల్లు, ఇక్కడ కనిపించే ఇల్లు, మనమున్న ఈ పట్టణం, ఇవన్నీ కూడా దేవుడు ఒక స్వాస్థ్యములు అయి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం ఇంకొక చిన్న మాట కూడా చూద్దాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 14-15 వచనములు. కాబట్టి మీరు ఏం చెప్తున్నాడండి? ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ వచ్చిన మాట అడుగుతున్నాను, యెహోవా అంటే ఎవరు? దేవుడు అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు అంటే ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని వద్దుండును, వాక్యమే దేవుడై ఉండును. అంటే ఇప్పుడు దేవుడు అంటే ఎవరు? ఇప్పుడు చదవండి, అక్కడ ఏముందో 14వ వచనం. యెహోవా అంటే అదండి అసలు విషయం. అది యెహోవా అంటే బొమ్మ కాదు, ఒక ఫోటో కాదు, మన ఇంట్లో తగిలించుకునే ఒక వాక్య ఫోటో కాదండి. ఆయన వాక్యం అయి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము నిజంగా దేవుడు కట్టించిన ఇంట్లో మనం ఉన్నామంటే ఆ ఇల్లంతా దేవుని స్తుతించాలి. ఆమేన్. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు. ఏం చేయాలి? నిష్కపటం అంటే ఏంటండి? కపటం అంటే ఏంటండి? కపటం అంటే నటన. కపటం అంటే నటన, లేనిది నటించేదాన్ని కపటం అంటాం. మన దేవుడిని ఎట్లాగా ఆరాధన చేయాలి మనం? కపటం లేకుండా, అంటే లోపల ఏమీ లేకుండా ఉండటం. నువ్వు అలాగ ఆరాధన చేస్తే దేవుడు నీ మాట వినేవాడు. రెండోది నిష్కపటముగాను సత్యముగాను. మళ్ళా సత్యం అంటే ఈయనెవరు? నీ వాక్యమే సత్యమై ఉన్నది. నీ లోపల కపటం లేకపోతే వాక్యం ఉంటుంది, కపటం ఉంటే వాక్యం ఉండదు. కాబట్టి ఈరోజు మనం ఎట్లాగా మన దేవుణ్ణి ఆరాధన చేయాలంటే నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగదోసి యెహోవానే సేవించుడి. అంటే వాక్యమునే సేవించుడి.
ఇతరులు ఏం చేస్తారో మనకు అనవసరం. పక్కింటోడు ఏం చేశాడా, బంధువులు ఏం చేశాడా, స్నేహితులు ఏం చేశారా, ఎవరు ఏం చేసినా నేను మాత్రము వాక్యాన్ని సేవించాలి, వాక్యాన్ని వెంబడించాలి, దేవుని వెంబడించాలి. ఆయన క్రమం దాటిపోవద్దు, ఆయన్ని మనం మీరిపోవద్దు. నేను ఆయనకి సంపూర్ణంగా లోబడి ఉన్నప్పుడు నా కుటుంబంలో దేవుడు ఉండేవాడై ఉన్నాడు. ఆమేన్. అయితే ఇక్కడ ఒక మాట, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో, నది అద్దరిన మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరీయుల దేశంలో మీరు నివసించున్నారే వారి దేవతలు సేవించదరో నేడు మీరు కోరుకోండి. తర్వాత మీరు ఎవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును, అంటే నేను నా ఇంటి వారు వాక్యాన్నే సేవిస్తాం. మీరు ఏం చేసినా అది నా మీద ప్రభావం ఉండదు. మీరు నన్ను రెచ్చగొట్టినా అది నా మీద ప్రభావం ఉండదు. మీరు నన్ను పొగిడినా అది నా మీద ప్రభావం ఉండదు. ఏం చేసినా నేను మాత్రము, నా ఇంటి వారు మాత్రము వాక్యాన్నే సేవిస్తాం. ఒకసారి ఆమని చెప్పగలం అందరం. అందరం ఏం చేద్దాం? మనం కూడా వాక్యమును మాత్రమే. అయితే ఇక్కడ ఒక రహస్యమైన విషయం ఉన్నది. ఇక్కడ యెహోషువ ఈ మాట పలుకుతున్నాడు అక్కడున్న వారితో. వారెవరు బయట వాళ్ళు కాదు, తనతో పాటు వచ్చిన వాళ్ళే. అంటే ఎప్పుడు దారి తప్పిపోయేవాళ్ళు. వాళ్ళతో యెహోషువ ఏమంటున్నాడంటే, యెహోషువ ఈ మాట పలకటానికి యెహోషువ వయసు సుమారు 80 ఏళ్ళు దాటింది. ఆ తర్వాత పలుకుతున్నాడు. ఎందుకని? ఐగుప్తు నుంచి బయటకు వచ్చింది మొదలుకొని ఇప్పటి వరకు నేను ఆ దేవుడిని వెంబడిస్తున్నా, నేను ఆ వాక్యం వెంబడిస్తున్నా. ఇక్కడ యెహోషువ మాట అంటున్నాడు, నేనును నా ఇంటి వారిని. యెహోషువ ఎక్కడ వెంబడిస్తున్నాడా? గట్టిగా చెప్పండి. నేను ఎప్పుడు ఇతరులకు చెప్పగలను? ముందు నేను వెంబడించాలి, ఆ తర్వాత నా ఇంటి వాళ్ళు వెంబడించాలి, అప్పుడు నేను ఇంకొకటి చెప్పాలి. అంతేనా? నేను వెంబడించకపోయినా ఇంకోటి చెప్పడానికి లేదు, నా ఇంటి వారు వెంబడించకపోయినా ఇంకోటి చెప్పడానికి లేదు. నాకు అర్హత లేదు. ఎప్పుడు నాకు అర్హత వచ్చింది? ముందు నేను వినాలి, విన్నదానికి లోబడాలి, దాన్ని కట్టుబడాలి, దాని ప్రకారంగా జీవించాలి, ఆ సాక్ష్యం నేను కలిగి ఉండాలి. ఆ తర్వాత నా కుటుంబం వారు వాక్యం వినాలి, సాక్ష్యం కలిగి ఉండాలి. అప్పుడు నేను నా ఇంటి వారు కలిసి ఎవరికైనా చెప్తే వాళ్ళు వినాలి. ఎందుకంటే వారికి నేనే మాదిరిని అయి ఉన్నా, నేను వారికి దేవుడిని చూపించవలసి ఉన్నా. కాబట్టి ఇక్కడ యెహోషువ ఏమంటున్నాడంటే, ఇవన్నీ చేశాడు కాబట్టి 40 ఏళ్ళు దేవుడు వెంబడించాడు. అలా వెంబడించిన దానికి దేవుడు మోషే తర్వాత యెహోషువని ఎన్నుకున్నాడు. యథార్థంగా వెంబడించాడు కాబట్టి, నిష్కపటముగాను సత్యముగాను వెంబడించాడు కాబట్టి ఇప్పుడు మోషే తర్వాత అభిషేకాన్ని యెహోషువ పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అయితే ఆశ్చర్యం ఏంటంటే, యెహోషువని ఎన్నుకోగానే దేవుడి కార్యాలు జరిగిపోలేదు. ఈ 40 ఏళ్లలో యెహోషువ ఎంతమందిని చూశాడు? గొప్పవాళ్ళని చూశాడు, పడిపోయిన వాళ్ళని చూశాడు, రాలిపోయిన వాళ్ళని చూశారు, మరణించిన వాళ్ళని చూశారు, తప్పిపోయిన వాళ్ళని చూశారు, దేవుడి ఒక ఉగ్రత చూశాడు, దేవుడి కార్యాలు చూశాడు, అన్నీ చూశాడు. ఇవన్నీ చూశాక యెహోషువ చేస్తున్న తీర్మానం ఏంటంటే, నేనును నా ఇంటి వారు. ఏం చేసినా ఏం జరిగినా నేను మాత్రము నా దేవుణ్ణి స్తుతించక మానను. ఆమేన్. అయితే ఈరోజు మనం ఎలా ఉన్నామంటే, గాలికి కొట్టుకొని పోయే బోధల మధ్యలో తిరుగుతున్నాం, గాలికి కొట్టుకొని పోయే సంఘాల మధ్యలో తిరుగుతున్నాం. వాక్య ప్రకారంగా స్థిరంగా నిలబడేవాడిని ఈరోజు సంఘాల్లో జల్లెడేసి ఎత్తినా కానీ దొరకటల్లా. ఏంటి కారణం అంటే, వాక్యం ఎక్కువైపోయినది, సంఘాలు ఎక్కువైపోయినాయి. ఏది స్థిరమైనది, ఏది బలమైనది దొరకటలా మనకి. అయితే ఇన్నిటి మధ్యలో కూడా దేవుడికి తనకు కావాల్సిన ఒకడు ఎత్తుక్కుంటాడు. ఏమా? ఐగుప్తు మొత్తంలో దేవుడు మోషేని ఎత్తికాడు. ఆ తర్వాత పరిచర్య కొరకు యెహోషువని ఎత్తికాడు. పాత నిబంధనల ఆది కాండంలో దేవుడు నోవాహుని ఎత్తుక్కున్నాడు. అలాగే ప్రతి కాలంలో దేవుడు తనకు కావాల్సిన ఒకడు ఎత్తుక్కుంటానే ఉన్నాడు. ఆ ఎత్తుక్కునేవాడు ఎవడో తెలుసా? అత్యంత బలంగా విశ్వాసంగా ఉంటాడు, ప్రార్థనాపరుడిగా ఉంటాడు, కపటం లేకుండా ఉంటాడు, సత్యంతో దేవుని వెంబడిస్తూ ఉంటాడు. అటువంటి వారిని దేవుడు కడతా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అది ఇప్పుడు ఒకసారి మనం ఇందా చదివిన వాక్యం నేరుకొద్దాము. 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనంలో, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహింపరచుడి. ప్రైజ్ ది లార్డ్. దేంతో దేవుణ్ణి మహింపరచాలి? రెండోది అపోస్తలుడైన పౌలు అంటాడు, అదే కొరింథీల్లో కొంచెం ముందుకు వెళ్తే ఆయన ఒక మాట అంటున్నాడు, ఈ దేహము శిథిలమైపోయినప్పుడు, ఈ గుడారము శిథిలమైపోయినప్పుడు శిథిలము కానీ వేరొక గుడారము నా కొరకు ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ గుడారం అంటే ఏంటి? ఇందాకేమో దేహం అన్నాడు, ఇప్పుడేమన్నారు? గుడారం అంటున్నాడు. గుడారం అంటే ఏంటి?
ఇల్లు. హెబ్రీయుల రాసిన పత్రికలో ఇంకో మాట ఉన్నది, నమ్మకంగా మనం ఉండిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఏంటిది ఇప్పుడు? ఇదేంటిది? ఆయన ఇల్లు. ఇప్పుడు ఈ ఇంటితో నేనేం చేయాలి? ఇప్పుడు చిన్న మాట, ఇంతకీ ఇంటి ఓనర్ గారి పేరు ఏంటండి? ఇంటి ఓనర్ గారి పేరు ఓకే సరే, డేవిడ్ గారిది అనుకుందాం ఇల్లు, సరేనా? ఈ ఇంటి ఓనరు ఎవరు? ఇప్పుడు డేవిడ్ గారు. ఇప్పుడు ఈ ఆస్తి ఎవరి పేరు మీద ఉంటుంది? డేవిడ్ గారిది ఇల్లు అయితే ఈ ఆస్తి ఎవరి పేరు మీద ఉంటుంది? ఈ ఆస్తి మీద హక్కు ఎవరికి ఉంటుంది? డేవిడ్ గారికి ఉంటుంది. హక్కు ఎవరికి ఉన్నది? డేవిడ్ గారికి. గవర్నమెంట్ వారి రిజిస్ట్రేషన్లో ఎవరి పేరు ఉన్నది? డేవిడ్ గారిది. ఇప్పుడు ఇంటిని ఎలా కట్టాలి అన్న ఆలోచన ఎవరికి ఉండాలి? డేవిడ్ గారికి. ఏ వస్తువు ఎక్కడ ఉండాలని ఎవరికి ఉంటుంది? ఆయనకే ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ఇంటిని ఎవరన్నా కానీ సరిగ్గా చూడకపోతే కోపం ఎవరికి వస్తుంది? ఫస్ట్ అంతేనా? ఇప్పుడు నేను ఏ ఇంటి గురించి మాట్లాడుతున్నాను? ఈ ఇంటి గురించి మాట్లాడుతున్నాను. ఈ ఇల్లు ఎవరిది? కట్టింది ఎవరు? కొనుక్కున్నది ఎవరు? వేలబెట్టి చెల్లించింది ఎవరు? ఇది సరిగ్గా లేకపోతే కోపం ఎవరికి వస్తుంది? ఇప్పుడు మీకు రహస్యం చెప్తాను. మనం కొన్నిసార్లు అద్దెళ్ళల్లో ఉంటాం, అద్దెళ్ళు సరిగ్గా ఉంచాం, శుభ్రంగా ఉంచాం, మంది కాదు కదా అని. ఇప్పుడు మనం కూడా ఏం చేసామంటే ఈ ఇంట్లో ఉన్నాం, ఇది అద్దెళ్ళు మంది, సరిగ్గా ఉంచుతామా? ఉంచము. అప్పుడప్పుడు ఏం చేస్తారంటే ఇంటి ఓనరు అద్దెంటికి వచ్చి చూసిపోతూ ఉంటాడు. చూసిపోయి ఏమంటాడు? ఏంటమ్మా ఇది ఎలా ఉంచారు, శుభ్రం చేయండి, అక్కడ శుభ్రం చేయండి, ఇక్కడ శుభ్రం చేయండి అంటే అద్దెకునే వాళ్ళు ఏం చేశారు? మనం ఏం చేసాం? ఇప్పుడు ఓనర్ వచ్చి ఏమంటాడు? సరిగ్గా లేకపోతే ఏమంటాడు? అది సంగతి. అయిపోయా. మనం కాదు, అది సంగతి. ఎందుకు వెళ్ళిపోతున్నాం చాలామంది ముందే? నువ్వు ఇంట్లో సరిగ్గా ఖాళీ చేసేస్తున్నారు వాళ్ళందరూ. కాబట్టి నా మాటలు మీకు అర్థమైంది అనుకుంటున్నా. నీ దేహము దేవుని ఆలయము, నీ దేహము విలువ పెట్టి కొనబడింది, నీ దేహము నీ సొత్తు కాదు. కాబట్టి ఈ దేహంలో ఉండగా నువ్వేం చేయాలా? దేవుణ్ణి మహిమపరచాలి. రైట్. ఇప్పుడు మీ అమ్మ మీకు ఇల్లు ఇచ్చారు, ఇప్పుడు ఇంటితో మీరేం చేయాలా? ప్రైజ్ ది లార్డ్. ఓ చిన్న మాట జ్ఞాపం చేస్తున్నా, ఈ గృహములో దేవుని మహిమపరచుము. ఈ ఇంటిని విలువ పెట్టి కొన్న యజమానికి ఇంటిపైన అధికారం ఉంటుంది. ఈ ఇంటిని కొన్న యజమానికే ఈ ఇంటిపైన అధికారం ఉంటుంది. ఎందుకంటే విలువ అయినది పెట్టింది ఆయన్ని, కష్టపడింది ఆయన, సంపాదించింది ఆయన. ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైతే కష్టపడి ఎంతో ప్రయాస భారం కలిగి ఆ ఇంటిని సంపాదించుకున్నారో, ఆ ఇంటికి చిన్న గీత వచ్చిన, చిన్న మరకేదన్నా పడ్డా ఆ ఇంట్లో వాళ్ళకి మనసు ఎలాగుంటాయి చెప్పండి? అవునా కదా? ఎందుకని? ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి విలువ తెలియదండి, ఆ ఇంటిని సంపాదించడానికి విలువ తెలుస్తుంది. అంతేనా కదా? మనకి రోడ్డు మీద డబ్బులు దొరికినాయి, మన దగ్గర నుంచి ఎవరు లాక్కొని పోయాడు, ఏం బాధపడవండి, దొరికినాయి పోయినాయి. అదే మీరు కష్టపడి సంపాదించాక మీ దగ్గర 10 రూపాయలు ఇవ్వడానికి ఒక వస్తువుకి ఎక్కువగా తీసుకొని ఇంటికి తెలిసాక ఎంత బాధ ఉంటుంది? 1000 రూపాయలు పోయినా బాధ లేదు, కానీ ఇక్కడ 10 రూపాయలు ఎక్కువ పెట్టి కొన్నామన్నాక. చాలామంది సిస్టర్స్ ఏం చేస్తారంటే షాపులకి వెళ్ళి బట్టలు కొంటారు, కొనేటప్పుడు ఏం చేస్తారు? నచ్చిందని చెప్పి ఎక్కువ పెట్టుకుంటారు. ఇంటికి వచ్చాక పక్కన అంటది, ఎందుకమ్మా 1000 రూపాయలు పెట్టుకోండి, 500 కదా అంటది. ఏదో నా చీరలు కట్టరు. ఎందుకని? కట్టినప్పుడల్లా చీర గుర్తురారు, 500 గుర్తుకొస్తుంది. అంటే ఏం జరిగింది? ఇప్పుడు ఒక బాధ. అలాగే సొంత ఇంటి యజమానికి ఆ ఇంటికి ఏదైనా చిన్నదైనా, మీకు తెలుసో తెలీదో, ఇంటి యజమాని ఇంట్లోకి ఎవరైనా అద్దెకు వచ్చేటప్పుడు ఫస్ట్ చెప్పే మాట ఏంటో తెలుసా? అది సంగతి. నా మాట అర్థమైందా? అనుభవం ఉంటుంది అంతే. అది మరి గోడలకి మేకులు కొట్టద్దు, పెయింట్లు పాడు చేయొద్దు, కుర్చీలు గోడ కానీ చేయొద్దు, కిచెన్ దగ్గర జాగ్రత్త, నూనె మరకలు తీయండి, గ్యాస్ బండి ఎప్పుడు ఎక్కడ ఉంచమాకండి, ఏంటి అన్నీ. అలాగే యేసుక్రీస్తు కూడా మనం ఇంట్లోకి వచ్చాడు, మనకు వార్నింగ్లు ఇచ్చి పంపించాడు. ఆ వార్నింగ్లే ఈ బైబిల్ పుస్తకం. ఆ వార్నింగే బైబిల్ పుస్తకం. మనం ఈ వార్నింగ్ల పుస్తకం చదవకుండా ఇంట్లో ఉండిపోతున్నాం, అందుకని మనం సరిగా ఉండటంలా. మీరు గమనించండి, కొన్నిసార్లు మన కిచెన్ పక్కనకి వెళ్ళాక మన కిచెన్ మొత్తంలో అత్యంత ఎక్కువ చెత్త కలిగి ఉండేది ఎక్కడ? వాష్ బేసిన్ దగ్గర, నూనె డబ్బా దగ్గర. ఈ రెండే కదా. రెండోది, మనం రోజు ఇక్కడ వంట చేసేస్తాం, కానీ ఎప్పుడన్నా పైన ఇట్లా చూసామా?
ఏముంటుంది పైన గోడ మీద? అమ్మా చెప్పరే, ఏముంటుంది? మనం వండుతున్నాం, తింటున్నాం, కానీ అక్కడ మాత్రం చుట్టల్లా. అలాగే మనం చర్చికి వెళ్తున్నాం, కోపడు మాక, చర్చికి వెళ్తున్నాం, వచ్చేస్తున్నాం, కానీ పైన మనం చుట్టల్లా. ఏమైంది లోపలంతా? మసి కాదండి, మీరు జాగ్రత్తగా నూనెతో వండాక మడ్డి అంటారు దాన్ని, మసి అంటారు. మసికి నూనె రెండు కలిసిపోయి గోడ కత్తుకుని దాన్ని మడ్డి అంటారు. ఏముంది అక్కడ? మన హృదయాల లోపల ఏమున్నది? దేవుని యొక్క వర్తమాని కూడా అంటున్నాడు, ఈ దినము ప్రజల యొక్క హృదయాలు ఎలాగ ఉన్నాయి అంటే, పాతాళలో ఉన్న గోడల యొక్క నలుపు ఎలాగ ఉండదో ఆ నలుపు అంతా హృదయ గోడల మీద ఉందన్నాడు. పాతాళం ఎందుకు నల్లగా ఉంటుంది? అక్కడ వాళ్ళు నేయిస్తూ ఉంటారు, మన బజ్జీలు పునుగులు వేస్తాం కదా, అట్లాగా అక్కడ లోపల కొద్దిమంది నేయిస్తూ ఉంటారు. వాళ్ళు వేయించినప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగ గోడలకు పడుతుంది కదా, ఆ గోడకి ఏముందంటే నూనెతో పాటు కలిపి వచ్చే కాబట్టి మడ్డి ఉన్నది. అందుకని ప్రాఫిట్ స్మడ్డి ఇవ్వాల్సి అంటున్నాడు. ఎలాగుంది ఇప్పుడు అక్కడ గోడలు? మన హృదయ గోడలు ఎలాగున్నాయి? కపటముతో ఉన్నవారు హృదయాలు, వాక్యం లేని హృదయాలు, క్రమము లేని హృదయాలు ఎలాగున్నాయి? అది ఇప్పుడు దేవుడు ఆ ఇంటికి వస్తాడా? చెప్పండి. ఇప్పుడు దేవుణ్ణి రాకుండా చేసింది ఎవరు? ఈ ఇంట్లో ఉన్న మనం. ఈ ఇంటికి దేవుణ్ణి రాకుండా చేసింది ఎవరు? నేనే. ఇంకొకళ్ళు ఎందుకు అనాలి? కోపం వస్తుంది ఇంకోళ్ళు అంటే. ఎవరింది ఇంట్లో? మనం ఉండి ఇంకొకళ్ళు అనొచ్చా? ఎవరిని అనాలి ఇప్పుడు? చూడండి, ఇప్పుడు నేను చిన్న మాట చెప్తా, కోపడు మాకండి, నిజమో కాదో చెప్పండి. మనల్ని కొట్టుకోమంటే దెబ్బ తగులుద్దా? ఏదని చెప్పండి, తగులుతుందా? మనల్ని తిట్టుకోమంటే మంచోడా, బంగారు తల్లి, ఇదేంటిది? ఏమన్నా మనం కొట్టుకుంటున్నా తిట్టుకుంటున్నా, ఏం తిడుతున్నావు? బంగారు తల్లి, బుజ్జి తల్లి, ఏక తిట్టేది. కానీ ఇది ఒకవేళ దేవుడు తిడితే, నువ్వు దిక్కుమాలిన వాడివి, దరిద్రుడివి, గుడ్డోడివి, దిగంబరివి, నేను నా నోట్లో చుమ్మేస్తా. ఎక్కడి నుంచి ఉమ్మేస్తా? నా నోరు అంటే ఎక్కడుంది? ఈ ఇంట్లో ఉంది. ఈ ఇంట్లోంచి ఆయన ఉమ్మేస్తానంటున్నాడు మనం బయటికి. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు దేవుడికి మనకి ఏం కావాలని అడుగుతున్నాడు అంటే, నువ్వు చల్లగానైనా వెచ్చగానే ఉండక, నువ్వెచ్చనిగా ఉన్నావు కాబట్టి నేను బయటికి పంపించేస్తా. నా ఇంట్లో నీకు ఇంటికి వచ్చేటప్పుడు చెప్పా ఎలాగ ఉండాలో, నువ్వు అలాగ లేవు. ఇంటికి వచ్చేటప్పుడు నీకు షరతుల మీద మొత్తం ఒక పేపర్ మీద రాయి సంతకం పెట్టించా. ఆ షరతులు నీకు ఇచ్చా, నువ్వు ఆ షరతులు ఏ రోజు చుట్టల్లా, షరతుల ప్రకారం ఉండటల్లా, కాబట్టి నా ఇంట్లోంచి పంపించేస్తానంటున్నాడు. అదే 7వ దూతకు రాసిన వర్తమాన ఉత్తరం. అదే కదా లవదిక సంకల్ప దూతకు రాసింది. మరి అదేగా నిజమైతే ఈరోజు మనం ఎలాగున్నాం? అవునా? ఇంకో చిన్న మాట, మనం ఉన్నసెంబల్ట్ అనుకుంటా, డెడికేషన్ అప్పుడు మాట్లాడుతున్నాను, ఆ రోజు నాకు జ్ఞాపకం ఉన్నది. ఆయన ఒక పాతిల్లు కొనుక్కున్నాడు. ఇప్పుడు ఆయన ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లోకి రాగానే ఫస్ట్ ఏం చేస్తాం? పాతింట్లోకి వస్తే పాతిల్లు కొనుక్కోగానే ఫస్ట్ ఏం చేస్తామండి? శుభ్రము, మరమ్మత్తు, ఏది సరిలేదు సరి చేసుకుంటాం, అంతేనా? అయితే కొత్త ఇంట్లోకి వచ్చాక అన్నీ సరి చేయము, ముందు మొత్తము కరెక్ట్గానే ఫస్ట్ శుభ్రం చేస్తాం. అవునా? సంఘంలోకి నువ్వు రాగానే ఫస్ట్ అవ్వాల్సిన లోపల శుభ్రం అవ్వాలి, శుభ్రం అవడానికి రెడీ అవ్వాలి. మన ఇంట్లోకి అడుగు పెట్టగానే చూడండి, ఇప్పుడు ఆ ఇంట్లో లోపలికి అడుగు పెడతాం కదా, అందరు ఏం చూస్తారు ఫస్ట్? చెప్పరే, పైన సీలింగ్ ఏముంది, కింద ఫ్లోరింగ్ ఏముంది, డోర్లు ఏమున్నాయి, కిచెన్ ఎలాగుంది, షింక్ ఎలాగుంది, పంపులు ఎక్కడ పెట్టారు, లైట్లు ఎక్కడ పెట్టారు, ఫ్యాన్లు ఎక్కడ పెట్టారు, ఏ రంగు ఉంది, ఏం పెయింట్ వేశారు, వాళ్ళకి ఏ సున్నం, అన్నీ చూస్తామా లేదా? నిజమేనా? మరి క్రీస్తు లోపలికి వస్తే ఏం చూస్తాడు? మరి ఫిట్టింగ్ లైన్ లోపల సరిగ్గా ఉన్నాయా? లేవు, ఎప్పుడో ఊడిపోయినాయి. కోపడు మాకడమ్మా. కొద్దిమంది ఇళ్ళకి వెళ్తే ఎలా ఉంటుందంటే, బాత్రూంలో పంపుకి ఒక గుడ్డ కట్టి ఉంటుంది, అది పంపు తిరగదు, అది తిప్పామంటే గుడ్డు మొత్తం ఎగిరిపడి మొహం మీద మొత్తం పడతామంటే నీళ్లు. అంతేనా కాదా? ఏం జరిగింది ఇప్పుడు? కోపడు మాకండి. బాత్రూంలో ఉండే ఆ పంపుకి పైన తిప్పేదానికి ఖర్చు ఎంత ఉంటుంది? ఈయనకేదో గుర్తొచ్చింది, మీకు అందరూ తెలిసి ఏం గుర్తొచ్చిందో. కొద్దిమంది ఇళ్ళకి మేము వెళ్తూ ఉంటాం, 5 రూపాయలు ఉంటుంది గడ, బాత్రూమ్ గడ. అది ఎంత ఉంటుంది? 5 రూపాయలేనా? 15 రూపాయలు మహా అయితే. గొళ్ళెం కూడా దాన్ని ఏమంటారు?
టవర్ బోల్ట్ అది ఉంటుంది, పెడతాం, అది పెట్టాం. ఎందుకని? మనమే కదా అనుకుంటాం. కానీ నాలంటుడు ఎప్పుడు వస్తూ ఉంటాడు. ఎట్టుంటుంది అది? నేనేమంటానంటే, ఒకవేళ యేసుక్రీస్తు వస్తే నీ సంగతి ఏంటి అంటున్నా. నువ్వు చిన్నది అనుకుంటున్నావు, అయితే క్రీస్తుకి అది పెద్దది. ఇప్పుడు ఆ ఇంటి గురించి ఎందుకు మాట్లాడతాను? మనకి అవి తెలుసు, లోపలికి మనకు తెలియటిల్లా. అందుకే అది పోలీసు, ఇది అర్థమైంది మాట్లాడుతున్నాను నేను. కాబట్టి ఈరోజు ఏంటంటే పైకి ఇల్లు బాగా ఉంచుతున్నామండి, లోపల సరిగ్గా ఉండటంలా. ఇక్కడ సమస్య అని చెప్పనా, కొన్నిసార్లు ఆ బెడ్రూమ్ తలుపులు లేదంటే కిచెన్ దగ్గర ఉండే పైన కిటికీ తలుపులు తెరుస్తూ ఉంటాయి, రావయి ఇరుక్కుపోయి ఉంటాయి. 2-3 కలిసి లాగాల, తాళ్ళు కట్టాల. ఏంటి కారణం? చెప్పండి అమ్మా. నాకు రావాలి సమాధానం రావడం లేదు. మరి కొత్తయే కదా కట్టింది. మరి మన హృదయంలో సంగతి ఏంటి? ప్రార్థన ఒక గది తలుపు తెరవట్లేదు మనం. తెరవకి ఏమైంది? అది ఎప్పుడన్నా సమస్య తెరుద్దామంటే అది రాటల్లా. ఏంటి సమస్య? వాడకండి. అదే కదా నేను అంటున్నా. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, ఈ ఇల్లు నాది అనుకుంటున్నాం, ఈ శరీరం నాది అనుకుంటాం. నీది కాదు, ఇది విలువ పెట్టి కొనబడినది. ఆ విలువ దేవుడిదై ఉంది. నువ్వు దేవుని సొత్తు అయి ఉన్నావు. కాబట్టి ఈ దేహంతో నువ్వు దేవుని మహింపరచవలసి ఉన్నావు. అంటే లోపల ఏమి సరిగా లేదు, చిన్న సమస్య కదా, ఇది చిన్న సమస్య కదా, ఇది ఇబ్బంది ఏం కాదు కదా, ఇది లేకపోతే మనం బతకలేమా అని ఇంట్లో ఉండి రాజీపడి బతుకుతున్నాం. అలాగే మన శరీరంలో కూడా చిన్న చిన్న లోపాలు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు, ఇది పెద్దదేం కాదులే, ఇది చిన్న కదా, పర్వాలేదు కదా అని మనం బతికేస్తున్నాం. అయితే ఈ ఇల్లు నీది కాదంటున్నా. నీ ఇంటి యజమానికి దగ్గర సమాధానం ఏమున్నది? ప్రైజ్ ది లార్డ్. ఇంటి పట్ల బాధ్యత కలిగి ఉండాలి. గృహ యజమాని నిజంగా సొంత యజమాని అయితే ఇంటిని ఎప్పుడు జాగ్రత్తగా చూసుకుంటాడు. ఒకవేళ మనం అద్దె ఇంట్లోనే ఉంటే మనం ఏం చేయాలి తెలుసా? నువ్వు ఆ ఇంట్లో ఉన్నావు కాబట్టి ప్రస్తుతానికి ఆ ఇల్లు నీదే, ఆ ఇంటికి నీవే ఓనరు. ఇప్పుడు నేనేం చేయాలా? నా ఇంటి ఓనర్ నేనే. చెప్పండి. రైట్. ఇప్పుడు లోపల శుభ్రంగా ఎలాగ ఉంచాలి? ఇప్పుడు కిచెన్లో శుభ్రం చేయాలంటే ఆ గదిలోంచి లోపలికి వచ్చి శుభ్రం చేసి వెళ్ళిపోవచ్చు. సర్ఫ్ వేస్తారు, లేకపోతే లైజల్ వేస్తారు, ఏం చేయాలో మొత్తానికి శుభ్రం చేసిపోతారు. లోపలికి వెళ్ళి ఎలా శుభ్రం చేయాలి? ఒకడు ప్రార్థనతో వాక్యాన్ని అంగీకరించి క్రీస్తు లోపలికి వచ్చి రమ్మని ఆహ్వానిస్తే అప్పుడు దేవుడు లోపలికి వచ్చి శుభ్రం చేస్తాడు. ఆమేన్. ఎందుకు దేవుడు మన జీవితంలో సాక్ష్యములు ఇచ్చాడంటే దాని కొరకే. అయితే ఈ మధ్యాహ్నం ఒక చిన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోండి. ఎటువంటి గృహమును దేవుడు దర్శించాలని ఆశపడతా ఉన్నాడు. ఈ గృహము, ఆ గృహము రెండింటి గురించి మాట్లాడుతున్నాం. ఈ గృహాన్ని దేవుడు దర్శించాలంటే, ఆ గృహాన్ని దేవుడు దర్శించాలంటే చూడండి, నిత్యము కుటుంబ బలిపీఠము కలిగి ఉన్న గృహమును దేవుడు దర్శించాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఆ ఇంట్లో కుటుంబ బలిపీఠం పెట్టాలంటే ముందు ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెడితేనే అక్కడికి వస్తుంది. దాని అర్థమైందా? ఇప్పుడు ఇల్లుని చూడాలంటే ఇక్కడ శుభ్రమైతేనే ముందు ఆయన ఇక్కడికి వస్తే తర్వాత అక్కడికి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి రాకుండా దేవుడు అక్కడికి రాడు. మా ఇంట్లో దేవుని శక్తి ఉందంటారు. ఇంట్లో కాదు, ముందు నీలో ఉంటేనే ఇంట్లో ఉన్నట్టు. ఇంట్లో ఉంటే నీలో లేకపోతే ప్రయోజనం ఏంటి? అప్పుడు గమనించండి. ఈరోజు చాలామంది ఫోటోలు పెడతారు, మా చర్చిలోకి ప్రభు వచ్చాడు, మా చర్చిలోకి మేకం వచ్చిందని. చర్చిలోకి వచ్చింది, లోపల రాలేదా? ఎప్పుడు వచ్చాడు దేవుని లోపలికి? జగత్ పునాది కన్నా ముందే నీవు ఆయనలో, ఆయన నీలో ఉన్నాడు. ఇప్పుడు వచ్చాడు కొత్తగా చెప్పుకోవడం ఏంటి? కేవలం పబ్లిసిటీ స్టంట్ కాకపోతే ఇది. మా చర్చిలోకి మేఘం వచ్చింది, మా ఇంటి పైన అగ్నిస్తంభం వచ్చింది, మేము చర్చి గడిన పైన ధనస్సు వచ్చింది. నువ్వు వధువి, నీ మీద ఎప్పుడు ఉంటుంది అది. నీకు ఇప్పుడు కనిపించిందేమో, అది ఎప్పుడో ఉందంట. నేను ఆ ఫోటోలు పట్టుకొని ఈరోజు మనం బయటికి పోయామంటే ఆర్సీ వాళ్ళకి మనకి తేడా లేకుండా పోయింది. అలాగైపోయాం ఈరోజు. ఎంత ఘోరం అంటే అంత ఘోరమైన స్థితికి మనం దిగజారిపోతున్నాం. ఈరోజు నా జీవితం చూపించాల్సింది పోయింది, బదులుగా ఫోటోలు చూపించుకొని బతుకుతున్నాం మనం. అదే నా జీవితం అంటే. దేవుడు నీ ఇంటిలోకి వస్తాడు. నీ ఇల్లు అంటే నీ దేహం లోపలికి వస్తాడు. ఈ దేహము ఆయన యొక్క సొత్తు అయి ఉన్నది. ఈ భూమి మీద అన్నీ ఉంటాయి, పోతాయి. నీవు ఆయన సొత్తు అయినప్పుడు ఇది ఎప్పటికీ పోదు, ఇది శాశ్వతమైనది. నీవు కలిగి ఉన్న ఆత్మ దేవుడి నుంచి వచ్చింది కాబట్టి అది శాశ్వతమైనది, ఆ నిత్యత్వంలోకి వెళ్ళవలసి ఉన్నది. కాబట్టి ఈ దేహంలోని యొక్క ఆత్మ పట్ల నువ్వు జాగ్రత్త కలిగి ఉండవలసినావు. నిత్యము వాక్యపు ఆహారము దానికి నువ్వు పెట్టవలసి ఉన్నావు. దేవుని నామానికి మహిమ.
ఎటువంటి కుటుంబాన్ని దేవుడు దర్శించాలని కోరుకుంటున్నాడు అంటే, నిత్యము కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసి ఆ కుటుంబాన్ని, ఆ గృహాన్ని దేవుడు దర్శించాలని కోరుకుంటున్నాడు. ఏమా, ఇప్పుడు నా కుటుంబం ఉన్నది, నా కుటుంబంలో 5 ఉన్నారు. 5 ప్రార్థన చేయటం వేరు, 5 కలిసి ప్రార్థన చేయటం వేరు. ఎందుకని 5 కలిసి అన్నారంటే, అందరూ ప్రార్థించినప్పుడు అందరిలోకి అదే దేవుడు దిగి వస్తాడు. అందరూ ఏక మనసుతో ఉన్నప్పుడు దేవుడు దిగి వస్తాడు. మన కుటుంబంలో 5 వ్యక్తులు ఉన్నా, 2 వ్యక్తులు ఉన్నా, 3 వ్యక్తులు ఉన్నా కూడా ఒక్కోసారి అభిప్రాయ భేదాలు ఉంటాయి. అయితే వాక్యంలో, ప్రార్థనలో ఎవరికి భేదాలు ఉండమండి. ఎందుకంటే ఒకే దేవుడై ఉన్నాడు, ఒకే శక్తి అయి ఉన్నది, ఒకే ఆత్మ అయి ఉన్నది. పౌలు గారు అంటున్నట్టు మనమందరం ఒక్కటే శరీరంలోకి బాప్తిజం పొందుతుమి, మనమందరం ఒక్కటే ఆత్మలోకి పానం చేసేతిమి, మనమందరం ఒక్కటే ఇంట్లోకి వెళ్ళిన వారమై ఉన్నాం. క్రీస్తు అనే గృహంలోకి మనం అడుగుపెట్టిన వారమై ఉన్నాం. ఆయన మన లోపలికి దిగివచ్చిన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. మూడవది, దేవుడు ఎటువంటి గృహంలోకి రావాలని ఆశపడుతున్నారంటే, నిత్యము వాక్య ప్రకారంగా జీవించే గృహం ఏదైతే ఉందో ఆ గృహానికి దేవుడు రావాలని ఆశపడుతున్నాడు. ఏమైనా అంటే నువ్వేం చేసినా వాక్యాన్ని ముందు పెట్టుకొని చేయాలి. ఏమైనా తర్వాత సంగతి, ఏ గృహం అందైతే ఇతరుల గురించి మాట్లాడుకోకుండా దేవుని గురించి మాట్లాడుకుంటూ ఉంటారో, ప్రార్థన చేస్తూ ఉంటారో, ఆ ఇంటికి రావడానికి దేవుడు ఇష్టపడతాడు. ఏంటంటే అది ఇతరుల గురించి మాట్లాడకుండా దేవుని గురించి మాట్లాడుతూ ప్రార్థన చేసే కుటుంబం ఏదైతే ఉన్నదో ఆ కుటుంబంలోకి దేవుడు రావాలని ఆశపడతాడు. ఏమన్ ఇప్పుడు ఏ ఇల్లు గురించి మాట్లాడినట్టు, ఈరోజు మనం ఎంతగా ఇదైపోయామంటే మన హృదయంలో మన గురించి ఆలోచించడం ఎప్పుడో మానేసాం. వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద కోపం, వాళ్ళ మీద అసూయ, వీళ్ళ మీద అసూయ, వాళ్ళని అనాలని, వీళ్ళని అనాలని, వాళ్ళ కోసం ప్లాన్లు, వీళ్ళ కోసం ప్లాన్లు, ఇవన్నీ చేసి ఏం చేసామంటే మన హృదయాన్ని పాడు చేసాం. దేవుడు నివాసం చేయాల్సిన హృదయాన్ని మనం పాడు చేసాం. మనం ఒక వ్యక్తి మీద ద్వేషం కలిగినప్పుడు, అభిప్రాయ భేదం కలిగినప్పుడు మన హృదయంలో దేవుడు లేకుండా పోతున్నాడు. ఎందుకంటే నేను కోపంగా ఉంటే నేను ఎవరి గురించి ఆలోచిస్తా? నేను ఎప్పుడు చెప్తామంట, నీ కోపం వచ్చిందంటే అర్థం ఏంటంటే పక్కనోడు తప్పు చేశాడు. నీ కోపం వచ్చిందంటే అర్థం ఏంటి తెలుసా? వాడి తప్పుకి నువ్వు పనిష్మెంట్ తీసుకున్నావని. తప్పు ఎవడిది? పనిష్మెంట్ ఎవడిది? తప్పు చేసింది వాడు, కానీ కోపం నాకు వచ్చిందంటే పనిష్మెంట్ నాకు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? మనం ముందు నాలో ఉన్నది బలహీనత పక్కకి నెట్టేద్దాం. అది పోదండి, నువ్వు తొయ్యవలసి ఉన్నావు, ప్రతిరోజు నువ్వు నెట్టవలసి ఉన్నావు. ఒకసారి ఒక సేవకుడు చెప్పిన మాట నాకు జ్ఞాపకం ఉన్నది. నువ్వు ప్రతిరోజు అపవాదిని నెడతా ఉంటే ఒకరోజు వాడిని పూర్తిగా నెట్టే శక్తి కలిగి ఉంటావు అన్నాడు. నువ్వు మొదటి రోజు కలిగి ఉండవు, రెండో రోజు కలిగి ఉండవు, కానీ కొద్ది రోజులకి వాడు నెట్టగలవు. ఎందుకు? నువ్వు ప్రతిరోజు నువ్వు ప్రాక్టీస్ చేస్తావు. యూఆర్ ప్రాక్టీసింగ్ ద వర్డ్, యూఆర్ ప్రాక్టీసింగ్ ద ప్రేయర్, యూఆర్ ప్రాక్టీసింగ్ టు పుష్ ద డెవిల్ ఫ్రమ్ యువర్ లైఫ్. నీ జీవితంలోంచి అపవాదిని నెట్టడానికి నువ్వు ప్రతిరోజు ప్రయాసపడుతున్నావు, ప్రతిరోజు ప్రయత్నిస్తున్నావు. నువ్వు ఆ ప్రయత్నం మానకుండా చేసినప్పుడు ఒకరోజు వాడు పూర్తిగా నెట్టే అధికారం, పూర్తిగా నెట్టే శక్తిని కలిగి ఉంటావు. మనం ఒకే రోజు అపవాదిని తీసేయలేమండి. మన శరీరంలోంచి అపవాదిని ఒకేసారి పంపించలేమండి. మన కుటుంబంలోకి వచ్చిన బలహీనతని ఒకే దిన మనం పంపించలేమండి. క్రమంగా ప్రార్థనతో, విశ్వాసంతో, నమ్మకంతో, వాక్య ప్రకారంగా ఉంటూ, నువ్వు స్థిరంగా ఉంటూ, చంచల స్వభావం విడిచిపెట్టి బలమైన విశ్వాసం కలిగి ఉండి నువ్వు మాదిరికరంగా ఉండాలనుకున్నప్పుడు నువ్వు క్రమంగా వాడిని సంపూర్ణంగా నెట్టేయగలవు. నీ లోపల నుంచి వాళ్ళు నెట్టేయగలవు, కుటుంబంలో నెట్టేయగలవు, నీ బంధువుల నుంచి నెట్టేయగలవు, నీ స్నేహితులను నెట్టేయగలవు, నీ సంఘం నుంచి వాళ్ళని బయటికి నెట్టేయగలవు. ఎప్పుడంటే నువ్వు ప్రతిరోజు ప్రార్థించినప్పుడు, నువ్వు ప్రతిరోజు బలంగా ఉన్నప్పుడు. దానికి నేనేం చెప్పేది ఏంటంటే, మెసేజ్లో ఒక చిన్న మాట చెప్తాను. నీ హృదయం ముందు దేవుడికి సమర్పించబడాలి. అంటే నీ ఇల్లు దేవుడికి ముందు సమర్పించబడాలి. ఇప్పుడు ఈ ఇంటిని మనం కట్టగానే ఫస్ట్ ఏం చేస్తాం? ఇంటిని దేవుడికి ప్రతిష్ఠ చేస్తాం, అవునా? ఇంటి కట్టిన తర్వాత మొట్టమొదటి చేసే పని ఇంటి ప్రతిష్ఠ. అలాగే నువ్వు కూడా బాప్తిజం పొందటం అంటే నీ హృదయాన్ని క్రీస్తుకు ప్రతిష్ఠ చేసావు, ఈ దేహాన్ని క్రీస్తుకు ప్రతిష్ఠ చేసావు. అయితే ఈరోజు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, ఇల్లు కొనగానే పాస్టర్ గారిని పిలవాలా, వాక్యం చెప్పించాలా, చాలా బాగా జరగాల, మొట్టమొదటి ఇదే కోరుకుంటాం. నిజమేనా కదా? ఇది పొరపాటు ఎలాగవుతుంది? ఇది మంచిదే. అయితే పొరపాటు ఏంటంటే దీన్ని మనం తర్వాత కొనసాగించకపోవటం. నిజమేనా కదా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇంకో సంగతి కూడా మీకు చెప్పాలా. ఈరోజు దేవుడు ఇంటికి వస్తానంటే చాలామంది వద్దంటున్నారు. ఆశ గారు మేము ఎప్పుడు వద్దన్నాం, అసలు మేము ఎప్పుడు రమ్మంటాం, అయితే మా ఇంటి డోర్లు కూడా తెచ్చుకుంటాం అంటారా? గృహ కొడుకులు జరుగుతున్నాయి ప్రతి ఇంట్లో. ప్రతి ఇంట్లో గృహ కొడుకులు జరుగుతున్నాయా? గృహ కొడుకు పెట్టమని అడిగాం పాస్టర్ గారిని, చెప్పలేండి ఎవరు. ఏంటి దాని అర్థం?
దేవుడు నేను పిలవగలను, కానీ నేను పిలవను. ఏంటి గృహ కొడుకులు అంటే? ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం తెలుసా? గృహ కొడుక పాస్టర్ గారు మన ఇంట్లో గృహ కొడుకు పెడతామని కూడా కొన్నిసార్లు మనం ఏమంటారు తెలుసా? చెప్పండి, ఏమంటారు? ఇప్పుడు కాదులే పాస్టర్ గారు, తర్వాత ఎప్పుడు సమస్య వచ్చిపోయాక. ఇదే కదా, పాస్టర్ గారులు వచ్చి కొడుకు పెట్టమని లేవదంటే సమస్యలు రాకుండా పోతాయి. అయితే మనమేం సమస్య వచ్చి పోయిన తర్వాత పాస్టర్ గారు రమ్మంటారు ఇంటికి. ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి ఏం చేస్తారు ఇంతకి? మీ ఇల్లు నాకు రాసేయండి అంటాడా? మీ ఆస్తి నాకు ఇచ్చేయండి అంటాడా? లేకపోతే ఇల్లు నాకు నచ్చింది మీ ఇంట్లో వెళ్ళిపోండి అంటాడా? ఏమంటాడంటే, నాకు తెలిసిన పని ఒకటి చెప్తా. మీ ఇంటికి దేవుణ్ణి తీసుకొని వస్తాడు, వాక్యాన్ని తీసుకొని వస్తాడు, మీ నిమిత్తం ప్రార్థనతో వస్తాడు. ఆ వాక్యం మీ ఇంట్లో ప్రకటించబడినప్పుడు చీకటి, అంధకార, పాతాళ శక్తులు బయటికి పోతాయి. ఆమేన్. రెండో సంగతి, ఎందుకు నేను సేవకుడు రమ్మంటానంటే చెప్తాను చూడండి. మన ఇంట్లో వాళ్ళే, మన పిల్లలే మన ఇంటికి వస్తారనుకోండి, ఇల్లు శుభ్రం చేస్తామని చేయమా? ఏం చేయరు, అబద్ధం. ఏం చేయరు, నాకు తెలుసు. అన్నీ అక్కడక్కడే ఉంటాయి. ఏం చేయరండి. ఒకవేళ పాస్ గారు ఇంటికి వస్తానంటే చెప్పండి, ఏం చేస్తారు? సోఫా దులిపి, కుర్చీ దులిపి, ఇల్లంతా ఊడ్చి, ఫ్యాన్ దుడిచి, కొత్త క్లాత్ తీసుకొచ్చి వేసి ఏం చేసాం? నెల నెల వస్తే పాస్టర్ గారు అయిపోయే ఇల్లు శుభ్రమైంది, ఒళ్ళు కూడా శుభ్రం అవుతుంది. పాస్టర్ గారు వస్తారంటే ముందే స్నానం చేసి రెడీగా ఉంటాం, లేకపోతే మనం ఎన్ని గంటలదాకా ఉంటాం? ఉన్నాయి కమ్మా దేవతా వస్త్రాలు, అది పొద్దున కానీ 8 కానీ, మధ్యాహ్నం 12 కానీ, సాయంత్రం 4 కానీ, మళ్ళీ రాత్రి కూడా అదే వస్త్రం. దాన్ని డేటీ అని పెట్టాలి, నైటీ కాదండి దాని పేరు. ఎలాగైపోయామంటే అలాగుంటారు. అదే పాస్టర్ గారు వస్తున్నారంటే చెప్పండి, కోపడు మాకడ మేము కొద్దిమంది ఉన్నారు. ఇంకా వాళ్ళు దేవతా వస్త్రాలు మించిన వస్త్రాలు ధరిస్తున్నారు. వాళ్ళు పాస్టర్ గారు వచ్చారంటే నైటీ మీద ఒక టవల్ వేసుకొని వస్తారు వాళ్ళు. ఇట్టగా ఎంత భయం, ఎంత భక్తి! మామూలు భయం కాదు అసలు. అక్కడ దేవుని యొక్క సేవకుడు వస్తున్నాడంటే బైబిల్ ఒక మాట ఉంది, సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు. మరి అటువంటి పాదాలు తీసుకొని మన ఇంట్లోకి అడుగు పెడతావు అంటే మన ఇల్లు ఎలాగ ఉండాలి? శుభ్రంగా ఉంచాలా లేదా? అందుకని సేవకుడు వచ్చి ప్రతి నెలా కుడికి పెట్టిపోతే అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు వాక్యాన్ని ప్రకటించడానికి సేవకుడు ఇంటికి వస్తామంటే మనం వద్దని ఆపుతామంటే అర్థం ఏంటి? దానికి కారణం ఏంటంటే, కరెక్ట్ అమ్మా, కరెక్ట్ అది. ఏ పదం వాడినది ముందు కరెక్ట్ అది. అది ఇక్కడ సమస్య మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ వాక్యం మన ఇంటికి రాకుండా ఆపేది మన దగ్గర ఉన్న అపవాది యొక్క ప్రభావం. నేను దాన్ని దాటాలి అంట. ఇప్పుడు కొద్దిమందికి ఒక మాట ఉంది లోపల, పాస్టర్ గారు ప్రతీ నెల పాస్టర్ గారిని పిలవాలంటే ఎలాగండి? ప్రతీ నెల ఖర్చే కదా. నేను ఖర్చు ఎవడు పెట్టమన్నాడు? ప్రార్థన పెట్టమన్నాగా. నేను అడిగాడు ఎవడన్నా? చెప్పండి. ఇప్పుడు ఖర్చు గురించి మాట్లాడడానికి వస్తే మనం హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతుంది చెప్పండి? మనకు ఒక అలవాటు ఉంది, మన ఏమైనా పెళ్ళికి పిలిచారండి, పక్కనే ఉన్న పాకిస్తాన్లో పెళ్ళికి రమ్మన్నారు. పెళ్ళికి వెళ్ళకపోతే ఎలాగా? ఏమనుకుంటారు? రైట్, పెళ్ళి కాళ్ళు చేతులతో పోతామా? ఏం తీసుకుపోతాం? ఎంత అయింది? ఇంట్లో కూడికి ఎంత అయింది? పక్కనూరులో ప్రార్థన జరుగుతుందంటే ఇక్కడి నుంచి రాలేం. పక్క రాష్ట్రంలో పెళ్ళి అన్నా కూడా వెళ్తాం మనం. అంతేనా? నీకు పెళ్ళి ఎక్కువ, ప్రార్థన ఎక్కువ. నీ ఇల్లు దేనికి లోబడి ఉంటే నువ్వు ఆ పని చేస్తావు. నీ ఇల్లు అంటే ఈ గృహము వాక్యానికి లోబడితే నువ్వు పెళ్ళి కన్నా ప్రార్థన ముఖ్యమంట. కాబట్టి ఈరోజు భూ సంబంధమైన కార్యక్రమాల కన్నా కూడా ఆత్మ సంబంధమైన కార్యక్రమాలకి విలువ ఎవరైతే ఇస్తారో ఆ గృహంలోకి దేవుడు రావాలని ఆశపడుతున్నాడు. అటువంటి ఇంటిని దేవుడు ఎత్తుకుతూ ఉన్నాడు. రెండోది, ఏ కుటుంబం అయితే మేము బలహీనంగా ఉన్నాం ప్రభా, అన్ని విషయాల్లో మాకు బలం కావాలి, మేము ఆత్మీయంగా ఎదగాలి అని చెప్పి దేవుడిని అడుగుతూ ఉంటారో ఆ గృహాన్ని దేవుడు దర్శించడానికి ఇష్టపడతాడు. అటువంటి గృహానికి దేవుడు నిత్యం రావాలని కోరుకుంటాడు. తర్వాత కుటుంబంలో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు క్రీస్తులో ఎదగాలని ఆశపడే గృహం ఏదైతే ఉన్నదో ఆ గృహానికి రావడానికి దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి ఈరోజు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ప్రతి కుటుంబంలో ఆయన ఉండాలని, ఆయన యొక్క వాక్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే కుటుంబం ఏదైతే ఉన్నదో అక్కడికి దేవుడు రావాలని కోరుకుంటున్నాడు. అటువంటి జీవితం కానీ మనం కలిగి ఉంటే మరి మన జీవితంలో దేవుడు ఘనమైన కార్యం జరిగించడా.
ఆమేన్. భూమి మీద మనకు తెలిసిన ఒక మంచి వ్యక్తి ఇంటికి వస్తే ఇల్లు మొత్తం శుభ్రం చేస్తాం. పాస్టర్ గారు వస్తాడు, ఇంకో ఎక్కువ శుభ్రం చేస్తాం. యేసుక్రీస్తు వస్తాడంటే అద్దింట్లో ఉండే వాళ్ళకి ఒక చిన్న మాట చెప్తాను, త్వరగా మీకు అర్థమైంత బాగా ఇది ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు ఇంటి ఓనర్ వచ్చి ఇల్లు చూసుకుంటానన్నాడు, ఏం చేస్తాం ఇప్పుడు చెప్పండి? అవునా? ఇప్పుడు యేసుక్రీస్తు మన ఇంటికి వస్తాడంటే అర్థం ఏంటి? మన ఇంటి ఓనర్ ఆయనే. మరి ఆయన వచ్చి చెక్ చేస్తా అన్నప్పుడు మనం లోపల ఎంత రెడీ అవుతాం? ఈరోజు అదే అంటున్నా, మన ప్రార్థన మన ఇంట్లో జరుగుతుందంటే మొత్తం శుభ్రం చేస్తామండి. లోపల రెడీ అవుతాం, బయట రెడీ అవుతాం. ఏ ఇంట్లో అయితే ప్రార్థన అని అంటామో ఆ దినము ముందు రోజు రాత్రి నుంచే వాళ్ళ మనసులోకి వేరే ఏమీ రావు. అమ్మ మీరు నిన్నటి నుంచి రెడీ అవుతున్నారు, ఈరోజు ఇక్కడ గుడికి జరగాలని, తర్వాత ఏర్పాటు చేయాలని. ఇప్పుడు మీతో ఎవరన్నా ఏదన్నా అంటే చెప్పండి, ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర పోయి గొడవ పెట్టుకుంటారా? ఏమంటారు? వదిలేదు, తర్వాత చూసుకుందాం, ముందు ఈ పని అయిపోయి అంటే నా ఆలోచనలు మొత్తం ఏమైనా మిగతా మొత్తం నెట్టేసినాయి. అంటే ఒక ప్రార్థన ఏం చేసిందంటే నేను మిగతా మొత్తం నెట్టి నువ్వు ప్రార్థన వైపు తిరిగేలాగా చేస్తుంది. అదే ప్రతిరోజు మనం అలా కలిగి ఉంటే చూడండి, ప్రతిరోజు ప్రతి కుటుంబంలో మీకు అనుకూలంగా ఉన్న ఒక సమయం ఏర్పాటు చేసుకోండి. ఆ సమయంలో ప్రార్థనలో కూర్చోండి. ఆ సమయంలో ఎవరు డిస్టర్బ్ చేసినా తర్వాత మాట్లాడుకుందాం, ముందు ప్రార్థన. నువ్వు ప్రార్థన నిజంగా ఉంటే ఆ విషయం నువ్వు పట్టించుకో. తర్వాత దేవుడిని లోపలికి వస్తే అది పట్టించుకో. ఒకవేళ నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నదా, దేవుడికి ఆ ప్రార్థనలో సమాధానం ఇచ్చేస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే ప్రార్థనకి ప్రాధాన్యత. దేవుడు ఏ ఇంటికి రావాలని కోరుకుంటాడు? ప్రార్థించే ఇంటికి రావాలని కోరుకుంటాడు. వాక్యానుసారంగా ఉండే ఇంటికి రావాలని కోరుకుంటాడు. వ్యక్తిగతంగా దేవుడిని వెతికే ఇంటికి దేవుడు రావాలని ఆశపడతాడు. ఆత్మీయంగా ఎదగాలనుకునే కుటుంబానికి దేవుడు రావడానికి ఇష్టపడతాడు. నీలో ఉన్న బలహీనతలు నీలోంచి బయటికి పోవటం కొరకు ప్రయాస భారం కలిగి దేవుడి నిమిత్తము నిలబడి ప్రార్థిస్తున్నప్పుడు ఆ కుటుంబంలో రావడానికి దేవుడు ఇష్టపడతాడు. అటువంటి గృహాన్ని దర్శించడానికి దేవుడు ఇష్టపడతాడు. ప్రైజ్ ది లార్డ్. భూమి మీద ఒక వ్యక్తి మన ఇంటికి వస్తేనే మొత్తం ఇల్లంతా రెడీ చేస్తున్నామే, అటువంటి దేవుడు వచ్చినప్పుడు మన లోపల అంతా రెడీ చేయాలి. నిజమేనా? మన లోపల ఇరిగిపోయినవి, పాడైపోయినవి చాలా ఉన్నాయి. వాటన్నిటిని మనం ఫిక్స్ చేసుకోవాలా ప్రార్థన ద్వారా. ఎందుకంటే మనలో ఉన్న బలహీనత ఏ ఒక్కడికి తెలియదు, మనకే తెలుసు. కొన్నిసార్లు మన బలహీనతకి మనం పంతం అని పేరు పెట్టుకున్నాం, కోపం అని పేరు పెట్టుకున్నాం, ఆవేశం అని పేరు పెట్టుకున్నాం, ఆలోచన పేరు పెట్టుకున్నాం, ముందు జాగ్రత్త అని పేరు పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా సరైన పదాలు కావు, మనలో ఉన్న బలహీనతలే. వాటన్నిటిని దేవుడి ముందు పెట్టు. ప్రభా, నా లోపల ఏది ఉండాలి, ఏది బయటికి పోవాలి, నీ చిత్తానుసారంగా నేను నడవాలని కోరుకుంటున్నా అని నీ ముందుకు వచ్చిన ప్రతి ఒక్క వాక్యాన్ని అంగీకరించి నువ్వు దాని ప్రకారంగా జీవిస్తూ ఉన్నప్పుడు నీలో ఉన్న బలహీనతలు మొత్తాన్ని దేవుడు తీసేయగలడు. కొద్దిగా దేవుడు తీసేయడు. దేవుడు తీసేయడం బిగిన్ చేస్తే మొత్తం తీసేస్తాడు. నిన్ను పరిపూర్ణంగా శుభ్రపరుస్తాడు, నిన్ను పరిపూర్ణంగా కడుగుతాడు. ఎందుకంటే నా దేవుడు కొద్దిగా స్వస్థపరిచే దేవుడు కాదు, కొద్దిగా శుభ్రపరిచే దేవుడు కాదు. అందుకని మనకి బాప్తిజము పూర్తిగా నీళ్ళలో ముంచిస్తున్నాం, గుప్పు నీళ్ళతో ఎత్తిమే జల్లిమని పంపించట్లా. కారణం ఏంటంటే దేవుడు నిన్ను సంపూర్ణంగా వాక్యంలో ముంచుతున్నాడు. పార జీవితం మొత్తం సమాధి చేస్తున్నాడు. నిన్ను పరిపూర్ణంగా కడిగి శుభ్రపరిచాకే అప్పుడు ఆయన లోపలికి వచ్చేవాడై ఉన్నాడు. ఆమేన్. ఒక ఇల్లు మొత్తం పూర్తయింది. ఆ ఇంట్లో కట్టినప్పుడు రాలిపోయిన మట్టి, ఇసుక, సిమెంటు, చెక్క మొక్కలు, ఆ పెయింట్ వేసిన కింద పడిపోయినాయి. ఇవన్నీ ఉంచి మన లోపలికి పిలుస్తారా? ఏం చేస్తారు? అన్నీ శుభ్రం చేసి అంతా రెడీ అయ్యాక అప్పుడు రమ్మంటాం. ఇప్పుడు మన దేవుడిని ఎప్పుడు రమ్మనాలి? ఎక్కడ? ఎంతమంది డైలీ శుభ్రం చేసి దేవుడిని పిలుస్తున్నారు? నిజం చెప్పండి. మన మధ్యలో యేసుక్రీస్తున్నాడు కదా, లోపల మొత్తం రెడీ చేసి, ప్రభా నేను ఇంత శుభ్రం చేసి అయినా కొన్ని మరకలు ఉండిపోయినాయి, ప్రభా నాకు సహాయం చేయమంటే ఆయన సహాయం చేయడా? నువ్వు ఒప్పుకున్న ప్రతి దానికి దేవుడు సహాయం చేస్తాడు. ఇది తప్పే కాదు నువ్వు అంటావు చూసావా, దేవుడు ఆ విషయం సహాయం చేయడు. అది తప్పని తెలిసి అది తప్పు కాదు అని నువ్వు సమర్థించుకున్నప్పుడు దేవుడికి సహాయం చేయడు. దేవుడు తప్పని ఒప్పుకున్న దాన్ని, ఇది నుంచి బయటికి రావాలి, దీని నుంచి దూరం అవ్వాలి అని కోరుకున్న ప్రతి దాని నుంచి దేవుడిని ఎత్తుపట్టే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు భూమి మీద మనము ఆయన ఇల్లు అని చెప్పి హెబ్రీయుల రాసిన పత్రికలో పౌలు గారు అంటున్నాడు. నమ్మకంగా ఉండని ఎలా మనమే ఆయన ఇల్లు. ఆమేన్. అంటే ఇప్పుడు మనము అపోస్తలులు పౌలు అన్నట్టుగా దేవుని యొక్క విలువ పెట్టి కొనబడిన వారు. ఆయన ఇంకొక అడుగు ముందుకేసి అంటున్నాడు, మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని నువ్వు వెరుగువా. అంటే ఇప్పుడు మన లోపల నివాసం ఎవరు చేయాలి? నేను ఎవరి గురించి అని ఒక తప్పు ఆలోచన లోపల కలిగి ఉన్నా, తప్పు ఆలోచన దేవుడు పక్కన ఉండలేరు. కాబట్టి ఆలోచన ఉండాలి, దేవుడన్నా ఉండాలి, రెండూ కలిసి ఉండలేవు. ఇప్పుడు దేవుడు బయటికి వెళ్ళిపోవాలా, ఆలోచన లోపల ఉండాలి. ఆలోచన లోపల ఉందంటే దేవుడు వెళ్ళిపోయాడని, ఆ ఆలోచన వెళ్ళిపోయిందంటే దేవుడు ఉన్నాడని. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఆలోచన కలిగి ఉండాలి. ఏంటి ఆలోచన అంటే నా లోపల ఎవరున్నారు,
నా లోపల దేవుని యొక్క వాక్యమే నివాసం ఉన్నదా, నాకు ఎవరి గురించి తప్పుడు ఆలోచన లోపల నివాసం ఉన్నదా? అలా ఉంటే అది నీ బలహీనత కాదు, అపవాది నిన్ను దేవుడి నుంచి దూరం చేయటానికి వాడి పెట్టిన బలహీనత. కాబట్టి ఆ బలహీనతని వాడి నుంచి వచ్చింది కాబట్టి అది వాడికి ఇచ్చేద్దాం. నీ దగ్గర ఆత్మ దేవుడి నుంచి వచ్చింది కాబట్టి దేవుడికి ఇచ్చేసేద్దాం. వాక్యం నుంచి వచ్చావు కాబట్టి తిరిగి వాక్యం దగ్గరికి పోవాలా. నువ్వు పాతాళ నుంచి రాలా, పరలోకం నుంచి వచ్చావు, దేవుని యొక్క వాక్యం నుంచి వచ్చావు, ఆయన ఒక ఆలోచన నుంచి వచ్చావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తిరిగి అక్కడికి వెళ్ళవస్తున్నావు. ఈ దేహము శిథిలమైపోయినా, అంటే ఈ ఇల్లు శిథిలమైపోయినా నీ కొరకు దేవుడు వేరొక ఇల్లు రెడీగా వచ్చాడు. ఆయన ఒక మాట చెప్పాడు, పరలోకమందు నీ కొరకు నివాస స్థలము అంటే ఒక ఇల్లు రెడీ చేశానంటున్నాడు. ఏమని? ప్రతి ఒక్కరికి దేవుని యొక్క రాజ్యంలో ఆయన లోపల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు సిద్ధపరిచి ఉంచాను అంటున్నాడు. అంటే మన కొరకు సిద్ధపరచబడి పైన ఉన్నది, ఇక్కడ మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇప్పుడు మనం చెప్తున్నాం, వధువు అంటున్నాం, ఎత్తబాటు అంటున్నాం, పైకి వెళ్ళిపోతున్నాం అంటున్నాం, రాకడ మనకు ఒకటి ఉంది అంటున్నాం, శరీరాలు మారుతాయి అంటున్నాం, ఈ శరీరం పోయి ఇంకో శరీరం వస్తాయి అన్నీ చెప్తా ఉన్నాం. అవన్నీ చెప్పాము కానీ దాన్ని తగినట్టుగా జీవిస్తున్నామా? చెప్పండి. బలంగా రావట్లేదు. ఎంత బలంగా మనం జీవించాలా, ఎంత మాదిరికరంగా మనం ఉండాలి. ఇంకొకటి ఈరోజు మనం చేస్తున్నట్టు తెలుసా, ఒక వింత భక్తి మనం చేస్తున్నాం. ఏంటంటే ఇది బలవంతంగా భక్తిని చేస్తాం. యు కెనాట్ బి ఏ క్రిస్టియన్ బై ఫోర్స్. నువ్వు బలవంతం చేయటం ద్వారా క్రైస్తవుడు కాలేవు. క్రైస్తవత్వం అంటే సమర్పించుకోవటం. బలవంతంగా ఎలా సమర్పించుకుంటావు? నువ్వు సమర్పణ అంటే ఇష్టంగా చేసేది. దేవుడి దగ్గరికి ఎలా రావాలి మనం? కానీ ఈరోజు ఎలాగొస్తున్నాం? 10 అయ్యింది, చర్చికి పోవాలి. ఈరోజు ఎట్లాగొస్తున్నాం? పాస్టర్ గారు ఫోన్ చేస్తారు, ఇంటికి వస్తారు, అందుకని నేను చర్చికి వస్తున్నా. ఏం భక్తి ఇది? అసలు భక్తే కాదు ఇది. నువ్వు క్రైస్తవుడు కాలేదు. నిన్ను ఎవడో దేవుడు ఒక సంఘానికి రమ్మని పిలవటం ఏంటి? నన్ను చర్చికి రమ్మని ఇంకోటి పిలవటం ఏంటంటే నాకు ఎప్పటికీ అర్థం కాదు. నేను దేవుడిని కుమారుడిని చర్చికి పరిగెత్తాలి కదా. దేవుడి కుమార్తె అయితే నేను సంఘంలో ముందుండాలి కదా. నేను దేవుడు యొక్క వాక్యంలోంచి వచ్చిన వ్యక్తిని అయితే దేవుడు నా కొరకు మాట్లాడతాడని తెలిసినప్పుడు నేను ముందుగానే సిద్ధపడి అక్కడ ఉండాలి కదా. ఎవరైతే ప్రయాస భారం కలిగి వాక్యానుసారంగా జీవిస్తారో, ప్రతి దినము నిత్యము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉంటారో వాళ్ళు సంఘానికి ఆలస్యంగా రారండి, ప్రార్థనకి ఆలస్యంగా రారండి. వారు ఎటువంటి వారు తెలుసా? సంఘంలో అందరికన్నా ముందు వస్తారు, పరిచర్య అంతా అయిపోయి వెళ్తారు. వాళ్ళు నా దృష్టిలో విశ్వాసులై ఉన్నారు. ఎక్కడ ఆమెలు రాలేదు. మీకు ఇష్టం లేకపోయినా కష్టంగా ఉన్నా చెప్పాల్సిందే. సంఘంలో ముందొచ్చి చివరిదాకా ఉండేవాడు విశ్వాసి. అయితే అందరికన్నా ముందు వస్తా, లాస్ట్కి వెళ్తాను, నేనే విశ్వాసి అనుకుంటే అది కూడా నడవదు. అలా ఉండేవాడు నిత్యము ప్రార్థనలో ఉండేవాడై ఉండాలి. ఎవరితో గొడవ పడని వాడై ఉండాలి. ఈ దేహం దేవుడు నీకు ఇచ్చింది నువ్వు గొడవ పడమని కాదు. ఈ దేహం దేవుడు నీకు ఇచ్చింది ఈ దేహంతో దేవుడిని మహిమపరచమని, దేవుడిని ఘనపరచమని, దేవుడిని స్తుతించమని, ఈ దేహంలో దేవుడికి పెట్టిన తలాంతుతో నువ్వు దేవుడికి ఉపయోగపడమని. కాబట్టి దేవుడు నాకు ఏ తలాంతు ఇచ్చాడో ఆ తలాంతుని సంపూర్ణంగా దేవుడి కొరకు వాడినప్పుడు నేను ఇంకా దీవించబడతా, ఇంకా ఆస్వాదించబడతా. నాకు తెలిసి బైబిల్లో ఒక చాలా చిన్న పిల్లోడు ఉన్నాడు, చాలా చిన్న పిల్లోడు. ఈ చిన్న పిల్లోడు ఏం చేస్తారు, ఒకరోజు 3 రోజులు ప్రసంగం అయిపోయిన తర్వాత వేస్తే కూర్చొని అక్కడే ఉంటే వీళ్ళందరూ ఆకలితో ఉన్నారు, 3 రోజులు ఉపవాసంతో ఉన్నారు, పడిపోతారేమో వెళ్ళేటప్పుడు ఇళ్ళకి, వాళ్ళకి పెట్టడానికి భోజనం ఏదైనా ఉన్నదా అంటే పక్కన పేతుడు, ప్రభువా మేము కూడా నీతో పాటు 3 రోజులు ఉన్నాం కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి ఎంతమందికి, ఇన్ని వేల మందికి వంట చేయమంటావు అంటే పక్కన పిల్లోడు అన్నాడు, పాస్టర్ గారు నా దగ్గర మమ్మీ ఇచ్చిన లంచ్ బాక్స్ ఉంది అన్నాడు. ఆ లంచ్ బాక్సులు ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చేపలు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ పిల్లోడు ఏం చేశారంటే లోపల ఏం పెట్టుకోవాలా, మొత్తం తీసి ఇచ్చేసాడని. తన హృదయం సమర్పించేశాడు, తన ఆహారం సమర్పించేశాడు, దేవుడికే నేరుగా ఇచ్చాడు. మధ్యలో ఎవరు లేడు, నేరుగా దేవుడికి సమర్పించేసినప్పుడు ఆ హృదయాన్ని దేవుడు తీసుకున్నాడు. దాన్ని దీవించి ఆస్వాదించి దేవుడు మళ్ళీ వేస్తే ఆ ఒక్క దినమే 12 గంపలు పైకెత్తారు. ఎన్ని గంపలండి? ఆ రోజు తిన్నోళ్ళు ఎంతమంది? 5,000 మంది పురుషులు మాత్రమే. ఇప్పుడు చూడండి, సంఘంలో పురుషులు ఎంతమంది వచ్చారు ఈ పూట? సంఘానికిలో ఎప్పుడైనా ప్రార్థన పెడితే పురుషులు ఎక్కువ మంది వస్తారు, స్త్రీలు ఎక్కువ మంది వస్తారు. అంటే అక్కడ 4,000 మంది 5,000 మంది స్త్రీలు భోజనం చేస్తే పురుషులు 5,000 మంది అయితే స్త్రీలు ఎంతమంది ఉండాలి? 20,000 మంది ఉండాలి. ఎందుకంటే 100లో 25 పురుషులు వచ్చేది. నిజమే కదా? మరి ఇప్పుడు ఎంతమంది ఉండాలి? అక్కడ 20,000 మంది ఉండాలి. సుమారుగా లెక్కేద్దాం, 1,00,000 మంది ఉన్నారు లేదు మనకి, 20,000 మంది ఉన్నారు. ఇంతకి 20,000 మందికి ఒక్క పిల్లోడు చేసుకునే సమర్పణ, ఒక్క పిల్లోడు ఇప్పుడు గుప్పిలి ఎంతమంది ఉన్నారు?
అయితే ఇక్కడ ఒక మాట చెప్పనా, మామూలుగా ఆ పిల్లోడికి 5 రొట్టెలు 2 చేపలు సరిపోవు. కానీ ఆ పూట ఆ పిల్లోడు ఎంత తిని ఉండాలా చెప్పరే? ఎందుకో చెప్పనా, పైకెత్తిన గంపలు 12, తినగా మిగిలిపోయిన 12 గంపలండి. అంటే ఆ పిల్లోడు ఎక్కువ తిన్నాడు తక్కువ తిన్నాడా? అంటే ఇప్పుడు ఆ పిల్లోడు ఇచ్చిన దాన్ని బట్టి అంతమంది దీవించబడ్డారు, ఆ పిల్లోడు దీవించబడ్డాడు. ఇంకో రహస్యం చెప్పొచ్చా? ఇప్పుడు ఆ పిల్లోడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ బాక్స్ అంటే తీసుకుపడలేదా? చెప్పండి. తిన్నాడు, తీసుకుపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ పిల్లోడు ఇంటికి తీసుకుపోయినాడు తెలుసా? ఆశీర్వదించబడి తీసుకుని పోయాడు. వాళ్ళమ్మ సాయంత్రం అడిగితే ఏం చెప్పుంటాడు? అమ్మా నేను మా పాస్టర్ గారికి ఇచ్చేసా మొత్తము, పాస్టర్ గారు మళ్ళీ ప్రార్థన చేసి తిరిగి నాకు ఇచ్చాడు, నేను తిన్నాను, ఇదిగో నీకని ఇచ్చాడు. ఇప్పుడు ఆమెకి ఇచ్చింది ఏంటంటే ఆశీర్వదించబడిన దాని యొక్క సాక్ష్యం తీసుకెళ్ళి అక్కడ ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మనము కూడా మన హృదయాన్ని దేవుడిగా సమర్పించినట్లయితే, నీ ఇంటి మొత్తాన్ని దేవుడిగా సమర్పించినట్లయితే, నీ దేహాన్ని దేవుడు వాడుకుంటాడు, నీ దేహాన్ని దేవుడు దీవిస్తాడు, నీ దేహాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీలో ఉన్న ప్రతి భాగముతో దేవుడు అనేక మందికి నేను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కాబట్టి ఈరోజు ఆ ఇంటిని ప్రతిష్ఠించినట్టుగానే మనము ఈ ఇంటిని కూడా దేవుడికి ప్రతిష్ఠించవలసి ఉన్నాం. దేవుడి నామానికి మనము సమర్పించుకోవలసి ఉన్నాం. ప్రతి ఒక్కరము ఆ విధంగా సమర్పించుకున్నప్పుడు అప్పుడు మనం దేవుడి కుమారులం అవుతాం. అప్పుడు దేవుడి యొక్క ఆత్మను పొందుకునేవారు అయి ఉంటాం. అప్పుడు మనం దేవుడి కుమార్తెలం అయి ఉంటాం. అప్పుడు మన దేహంలో దేవుని యొక్క ఆలయము అని చెప్పే స్థితికి మనం వచ్చిన వారం అయి ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు జ్ఞాపం చేసుకోండి, ఆ ఇల్లు మాత్రమే కాదు ఈరోజు ప్రతిష్ఠ చేయటము, ఈ ఇంటి ప్రతిష్ఠ కూడా అయి ఉన్నది, నీ హృదయ ప్రతిష్ఠ కూడా ఇదే ఉన్నది. నిశ్చయంగా దేవుడికి నువ్వు ఆ రీతిగా ప్రతిష్ఠ చేసుకున్నప్పుడు నీ దగ్గర కాక దేవుడు ఇంకెక్కడ ఉండాలి, నీ ఇంట్లో కాక దేవుడు ఎక్కడ ఉండాలి? నువ్వు అడిగినవన్నీ ఇచ్చే దేవుడిని ఈ ఉదయం నువ్వు కలిగి ఉన్నావు. ప్రతి కార్యము దేవుడు చేయగలడు. అయితే ముందుగా నువ్వు లోబడాలా, ముందుగా ఒప్పుదల కలిగి ఉండాలా, ముందుగా సాక్ష్యం కలిగి ఉండాలా, ముందుగా వాక్యానుసారంగా జీవించడానికి ఒక తీర్మానం చేసుకోవాలా, ఆ తీర్మానం కట్టుబడే విధంగా ప్రార్థన చేయాలా, నువ్వు చేసిన ప్రార్థనకు తగినట్టుగా నువ్వు జీవిస్తూ ఉండాలా. నువ్వు ఈరోజు ఓడిపోవచ్చు, రేపు ఓడిపోవచ్చు, ఎల్లుండి ఓడిపోవచ్చు, 2025 మొత్తం ఓడిపోవచ్చు, కానీ నువ్వు విజయం సాధించకుండా నీ జీవితాన్ని ముగించవు. విజయం సాధించకుండా నువ్వు ప్రయాణం ఇక్కడి నుంచి ముగిసిపోదు. ఖచ్చితంగా దేవుడు నీకు విజయాన్ని ఇచ్చే దేవుడై ఉంటాడు. నువ్వు ప్రతిష్ఠ చేసుకుంటే నీ హృదయాన్ని సమర్పించుకున్నట్లయితే, ఈ దేహాన్ని దేవుడికి అప్పగించినట్లయితే నిశ్చయంగా దేవుడు ఘనమైన కార్యం చేసే దేవుడై ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.